నమస్తే అందరికీ. ఇది శ్రీశైలంలో మా 3వ రోజు. ఈరోజు మేము ఏం చేసామంటే అక్క మహాదేవి గుహలకి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఇది పాతాళ గంగ. జన్మకొక శివరాత్రి అంటారు కదా, అలాగా వచ్చిన ప్రతిసారి మనం వెళ్తామో లేదో తెలియదు, కానీ ఒక్కసారైనా సరే చూడాల్సిన ప్లేస్ అక్క మహాదేవి గుహలు, ఆ బోట్ జర్నీ అన్నది. ప్రకృతి ప్రేమికులు ముఖ్యంగా నాకు చూసిన ప్రతి చోట ఒకటి చికాకు అనిపించింది. ఏంటో తెలుసా? మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. మనిషి అంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు నన్ను అడిగితే. ఎంత చెత్త చేయాలా, ఎంత ప్రకృతిని నాశనం చేయాలా అన్నది మనిషికి మాత్రమే తెలుసు అని నేను అనుకుంటూ ఉంటాను. కనీస విజ్ఞత కూడా లేకుండా ఇలాంటి, అంటే మన ఇంట్లోని లేకపోతే మన ఇంకా వాడుకలోని ఎలాగ ప్లాస్టిక్ని వాడి తగలెట్టుకుంటున్నాం, ఇంక ఇలాంటి ప్లేసుల్లో కూడా ఇంకా బట్టలేంటి, ఆ ప్లాస్టిక్ కవర్లేంటి, ఆ గ్లాసులేంటి, ఇవి అక్కడే తినేయడం, అక్కడే పడేయడం, అక్కడే వదిలేయడం. కనీస విజ్ఞత కూడా లేకుండా. దయచేసి ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ అన్నది యూస్ చేయకండి. ఒకవేళ యూస్ చేయాల్సిన వచ్చినా సరే మీ బ్యాగుల్లో పెట్టుకొని ఎక్కడ పడేయాలో అక్కడ పడేయండి. ఇంకా అది పక్కన పెడితే, ఈ ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే కనుక ఈ బోట్ జర్నీ అన్నది ఇలా ఎవరైనా సరే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన జర్నీ అని నేను చెప్తాను. అక్క మహాదేవి గొప్ప శివభక్తురాలు. ఆమె స్టోరీ ఆ గుహలో ఎంటర్ అయిన తర్వాత చెప్తారు. నేను అదొక లాంగ్ వీడియో అయితే పెట్టున్నాను, అది చూడండి. ఇంకా ఈ బోట్ జర్నీ అంటే అత్యంతం అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా చెప్పడానికి నాకైతే మాటలు లేవు, అక్షరాలు లేవని చెప్పాలి. నేను అలా ఆ కళ్ళు ఆర్పకుండా ఆస్వాదిస్తూనే ఉన్నాను నిజంగా. ఖచ్చితంగా మీరు కూడా అందరూ చూడండి.